నాయన ఫీజుగా వస్తారు నాయన ఫీజు తెచ్చావు నాయన నీకు స్థితులు స్తోత్రాలు తీసుకుంటున్నాను. అదే రకమైన వీళ్ళతో మీరు మాట్లాడండి నాయన తల్లితో కూడా రక్షించండి. ప్రసంగంతో కూడా మీరు మాట్లాడండి నాయన తీసుకొని తల్లికి నా గాయాన్ని దయచేయమని తప్పని దయచేయమని మాట్లాడుతున్నాను. అందులో నేను కూడా మీరు మాట్లాడండి కాపాడయ్యా అంతా మీరు కూడా కాపాడండి. ఈ సైనిక బస్సు ఆగిపోయిన దైవం మాట్లాడు అయా నిద్రపడని కాపాడే తిరిగి మీరు తీసుకెళ్ళండి ఆయన అయా బిడ్డలు కాపాడే నన్ను తన భార్య బిడ్డలు కాపాడే మొదటి కనెక్షన్ మార్గం వైద్యశాలను అభివృద్ధి చేయడం రాష్ట్ర మీ తోడ్పాటు సహాయం దయచేయడం ఆయన విడిచిపెట్టడం ప్రభావం ఆయన నందండి. అందులో పశువు డాక్టర్ గారు కాపాడండి. ఆ నాయన వస్తువు ఆగిపోయారు ప్రభావ మీరు తీసుకుని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ఆగ్రహారాలను తీసుకుని కుమార్ని జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని అపాయాల నుంచి మీరు కాపాడారు. నైనా నా తల్లి నా ప్రభు మీరు స్వస్థపరిచారు. నైనా నా తల్లి స్వాతంలో నాయన పిల్లల్ని కొనసాగే ఆత్మ దయచేయండి నాయన నాయన కాపాడండి తీసుకుని నాయన అయ్యా నా ప్రభా ఈ రాత్రి కాలం నైనా నా ప్రభా నాయన చిన్న సంఘాలు మీరు అభివృద్ధి చేయమని నాయన మాట్లాడుతున్నాం. దినోత్సవ సంవత్సరంలో కార్యాలు జరిగేది అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా అయ్యా బలహీన అయ్యా బలపరిచి మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ లేవనెత్తు నడిపిస్తున్న దేవుడు పొందుతున్నాము తండ్రి. నూతన కార్యాలు మా పట్ల చేయమని పరిస్థితున్నాం ఆడుకుంటున్నాం అయ్యా నీ పాదాలు తండ్రి. అయా నా తండ్రి బలపరచండి విశ్వాసంలో ముందు మీరు ఏ సహాయం చేయండి నాయన మీ కొడుకు నాయన బిడ్డను కాపాడు అతని భాషలో తోడుగా ఉండండి నాయన ప్రార్థన అయా నా తెలిసిన బుద్ధి జ్ఞానం దయచి కుటుంబంలో శాంతి సమాధానం దృష్టికి అధికారం లేకుండా విశ్వాసంలో నాయన మీ ముందు కొనసాగే వారికి ప్రార్థనాత్మకము కాలం వస్తుందని రక్షించండి నాయన మన సంబంధికులు బంధుమిత్రాలందరూ మా దేశాన్ని కాపాడు. అధికారులందరినీ నాయన మంచి జ్ఞానంతో పరిపాలన దయచేయండి. ఈ వైరస్ ప్రభావం ఎక్కడ ఆయన మీరు కాపాడండి. మా సంఘాన్ని కాపాడండి ఆయన రక్షించమని ఆయన అయా నీ చిత్తాన్ని ప్రార్థనాత్మక ఈ సముద్రం ఆయన నీ కృప నీ తోడ్పాటు సహాయం దయచేయడం ఆయన వెలుగు కలిగిన ఆయన నాకు కలిగి ఆయన ప్రార్థించే పిల్లలుగా సౌనంలో పడిపోకుండా నిద్రపోతులు తిండిపోతులు మేము బాగుంటాం అయాన్ని ఆయన నీ పాదాలు పట్టుకుని ఆయన ప్రార్థించే పిల్లలుగా మమ్మల్ని చేయండి ఆయన మన దినం నీ గడప ఎద్దు కనిపెట్టుకొని ఆయన మనం నీ రాగ వరకు నమ్మకస్తురాలు ఎక్కువ శ్యామ్ కానీ నిర్బంధం గురించి 23 జరిగే ఉద్యోగ సభల్లో మీరు తోడుగా ఆవరణం చుట్టూ కాపుతుంది వాతావరణం అనుకూలపరచండి. ప్రతి అవసరంలో మీకు ఈ రాత్రి కాలం మీ వాక్యం ద్వారా మాకు మాట్లాడాలి. ఈ శక్తిని నామని మీకున్నాను తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు నాయన. గత దినం మీ మాటలు చెప్పడానికి మీ పిల్లలకు నన్ను నా కుటుంబానికి క్షేమంగా తీసుకొచ్చావు. ఈ దినం మీకు స్థుతులు. దౌర్భాయమైనప్పటికీ మీరే తోడుగా ఉండి ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ వస్తున్నామయ్యా నీకు స్థుతులు. మీరు ఇచ్చిన సహవాసం దైర్యం కొరకు వందనాలు. మా ముందు స్టోర్ మీటింగ్స్ ఉన్నాయి. మీటింగ్స్ కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. మీరు అకాడమీలో మీటింగ్లు జరుగుతాయి. రేపు 13వ తారీఖు నుంచి మీ సేవకులను బలపరిచి వాడుకోండి.
మీ చిత్తంలో మేము కూడా కనీసం స్టోర్ మీటింగ్స్ కానీ వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ సేవకుల దినాల్లో కావలసినన్ని అనుగ్రహించి మహిమ పొందండి. ఈ బుధవారం రాత్రి కనిగిరిలో ప్రార్థించుకోవడానికి నాకు ఇచ్చిన సమయం కొరకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మా మధ్యకి రండి, మాతో ఉండండి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇంతవరకు ప్రార్థనలో మాతో ఉన్నందుకు నీకు స్తుతులు. కొద్ది సమయం నీ మాటలు మాకు అనుగ్రహించి తిరిగి మేము ప్రార్థనలో కొనసాగటం కృప చూపండి. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపని కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సెలవులెత్తుకుని నన్ను వెంబడింపవలెను. యేసుక్రీస్తు వారు తన శిష్యుల వైపు తిరిగి చూసి, ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకుని తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నారు. యేసుక్రీస్తు వారిని వెంబడించటం అంటే లోకాన్ని ద్వేషించటమే, పాపాన్ని ద్వేషించటమే, అసత్యాన్ని ద్వేషించటమే, పరిశుద్ధులుగా బ్రతకటమే, నీతి కొరకు నిలబడటమే. శ్రమైన, కష్టమైన, మరణమైన, వేదనైన, కరువైన, దరిద్రమైన ఏదైనా వాటికి భయపడకుండా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోవాలి. పూర్తిగా మన దేవునికి సరెండర్ అయిపోవాలి, లోబడిపోవాలి. మన సిలువను ఎత్తుకుని యేసుక్రీస్తుని వెంబడించాలి. సిలువ అంటే శ్రమలో అని అర్థం. సిలువ అంటే శ్రమలో అని అర్థం. యేసు ప్రభుని వెంబడించేవారట తన సిలువను ఎత్తుకోమన్నాడు. యేసు ప్రభు ఎవరి సిలువను ఎత్తుకున్నాడు? తన సిలువనా? కాదు, మన సిలువను ఎత్తుకున్నాడు. అంటే మనము ఎత్తుకోవలసిన సిలువను, మనం వేయవలసిన భారములను యేసుక్రీస్తు వారు మోసారు. సిలువలో మోసారు, అనుభవించారు, భరించారు, శ్రమలను భరించారు. సిలువ ఆయనది కాదు. ఎవరిది ఆ సిలువ ఆయన మోసిందంటే? అది మనదే. ప్రభువు అంటాడు, మీ సిలువను మీరే ఎత్తుకోండి, నన్ను వెంబడించండి అన్నారు. యేసుక్రీస్తుని వెంబడించేటప్పుడు సిలువ అనగా మొదట చెప్పాను శ్రమలు. కాబట్టి నువ్వు యేసు ప్రభుని వెంబడించేటప్పుడు, యేసు ప్రభుని నమ్ముకునేటప్పుడు, ఆయన మాట వినేటప్పుడు శ్రమలు అనేవి ఏ రకం నుంచి వస్తాయో, ఏ పక్క నుంచి వస్తాయో, ఎవరి ద్వారా ఎత్తాయో, ఎలా వస్తాయో మనకు తెలియదు. శ్రమలని ఎలా వస్తాయో మనకి తెలియదు. ఎలా వస్తాయో తెలియదు శ్రమలు. నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తున్నావు కదా, లోకంలో నువ్వు తిరుగుతూ ఉంటే, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుని దేవుడు పట్టించుకోండి. నేను జీవులు చదువుతున్నా, సినిమాలు చదువుతున్నా, చాలా ఉంటాయి అట్లా మనం తిరుగుతున్నా. మరి ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎవరితో తిరుగుతున్నా, ఎవరితో ఉంటున్నా, ఎవరితో జీవిస్తున్నా, అసలు ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తావో, నీవెప్పుడు నీతిగా బ్రతకాలనుకుంటావో, నీవెప్పుడు దేవుని బిడ్డగా ఉండాలనుకుని ఒక నిర్ణయం తీసుకుంటావో, తీర్మానం చేసుకుంటావో, లోకం ఏం చేస్తుంది తెలుసా? నీ వైపు చూడటం ప్రారంభిస్తుంది. దెయ్యాలు ఏం చేస్తాయో తెలుసా? నిన్ను తొందర చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే మన బైబిల్లో దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతడు రాజ్య పరిపాలన విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు.
ఏ పొరపాటు లేదు. అప్పుడున్న అధిపతులు అనుకున్నారు, ఈ రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక తప్పు మోపి దానియేలు అసలు లేకుండా చేయాలి, రాజు సమూహంలో తప్పు మోపేసి అతన్ని శిక్షకు పంపించాలి అని కొంతమంది కుట్ర పన్నారు. వారం లేనోళ్ళు, కుళ్ళు మొత్తం గిట్టనోళ్ళు కుట్ర పన్ని ఏం చేశారు, రాజు దగ్గరికి వెళ్ళారు. ఏముంటే చేయాలో వాళ్ళకి అర్థం కాక ఆ కుట్రపూరితమైన అధిపతులు, అధికారులు, రాజా ఇక ఏ విషయంలో నేరము దావీదు మీద కనపడతలేక ఏ తప్పు చేస్తాడని కనిపెట్టి కూసుకున్నారు కాశారు, కానీ ఏ తప్పు చేయటానికి దానియేలు వాళ్ళకి దొరకట్లా. ఎట్ట పరీక్ష చేసినా దానియేలులో తప్పు కనపడతలా. ఏం చేయాలో అర్థం కావట్లా. అర్థం కాపోయేసరికి వాళ్ళు ఆలోచించారు, బయట అయితే దానియేలును మనం పట్టుకుంటే అవకాశం లేకుండా పోతుంది, ఏ తప్పు కనపడతలేదు అతనిలో. కానీ ఒకటి ఉంది అతని దగ్గర, ఏంటి, అతడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు, యెరూషలేముతో కిటికీలు తీసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దానియేలు ప్రార్థన చేసుకోకుండా వాడిని చెడగొట్టాలి. దానియేలు అసలు ప్రార్థనే చేసుకోకుండా దేవుడితో సంబంధం లేకుండా చెడగొట్టాలి. అప్పుడు మనం ఏం చేయాలా, రాజు దగ్గరికి వెళ్ళి రాజా, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రజల్లో ఎవరికైనా ఏ బాధలు వచ్చినా వాళ్ళ దేవతలకి, దేవుడికి చెప్పుకోకూడదు. ఏం చేయాలి, వాళ్ళు మీ దగ్గరికే వచ్చి చెప్పాలి. చూడండి అసలు వాళ్ళు కుట్ర చూడండి, వాళ్ళు గుడిమోతాడు. అంటే ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా దేవుడితో మాత్రం చెప్పకూడదంట. రాజుగారితోనే చెప్పాలంట, రాజుతోనే చెప్పాలంట, తమరితోనే చెప్పాలి. వాళ్ళు ప్రార్థన వెళ్ళకూడదు, ప్రార్థన చేయకూడదు, దేవుడికి మనవ చేయకూడదు. మనకు కఠినమైన శాసనాన్ని పుట్టించాలి అని రాజు దగ్గరికి వచ్చి చెప్పేసరికి, సరే రాజు అన్నాడు, సరేలే అట్లయితే కానివ్వండి, అట్లాగే చేయండి అన్నాడు. శాసనాన్ని పుట్టించారు. ఇప్పుడు దొరికాడు అనమాట దానియేలుకి. ఈ శాస్త్రము బయలుదేరము సంతకం చేయబడిందని తెలిసి కూడా దానియేలు ఏం చేశాడు, యథాప్రకారంగా దానియేలు గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. కాగా రాజుకు దారియావేషు శాసనము రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూసారా, ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవునితో చెప్పుకుంటే వీళ్ళకెడతలా. సిగరెట్లు తాగితే, సారా తాగితే, బజార్లో తిరిగితే బూతులు తిట్టుకుంటూ కూర్చుంటే ఆయమ్మ వ్యవహారం, ఈ అమ్మ వ్యవహారం, వాళ్ళ ముచ్చట్లు, వీళ్ళ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటే కొంతమందికి ఇష్టం. ప్రార్థనగా మాత్రం అయితే మాత్రం కుదరదు. కొంతమంది అంతా సోదేవారాలు వేసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి ఇష్టం. కానీ ప్రార్థనకి వెళ్తే మాత్రం పెట్టదు. అరవలేక చూడలేక పాపం కొంతమంది దానియేలుని ఎట్టయినా పట్టుకోవాలి, దానియేలు ప్రార్థన జడగొట్టాలి, దానియేలు లేకుండా చేయాలి. కుట్రపూరితమైన, విషపూరితమైన హృదయంతో ఆలోచన కలిగి రాజు చేత సంతకం చేయించి, రాజాజ్ఞన సంతకం చేయించేసి, ఆజ్ఞ జారీ చేసి అధిపతులు, కొంతమంది అధిపతులు ఆ బబులూరు దేశంలో
అధిపతులు కొంతమంది అట్ట చేసేసరికి ఈ సంతకం చేయబడిన సంగతి ప్రార్థన చేస్తే సింహ బోనులు వేయాలి, నీ మాట వినకపోతే అతను తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? ఇప్పుడు సింహ బోనులు వేయాలి. నీతోనూ చెప్పుకోవాలి కష్టం అంతే, మనుషులతో చెప్పుకోవాలా మనం కష్టం అంతే. బాధలతో మనుషులతో చెప్పాలా? దేవునితో చెప్పుకోకూడదా? ప్రార్థనకి వెళ్ళకూడదా? ప్రార్థన చేసుకోకూడదా? ఏమైంది? ప్రార్థనకి వెళ్తే ఏమైంది? ఏం తప్పు చేశాడు? దానియేలు ఏం చేస్తున్నాడు? అయ్యయ్యో, ఎంత కుట్ర, విషపూరితమైన హృదయము. మనుషులు, కొంతమంది మనుషులు విషపూరితమైన హృదయం. వాళ్ళు చెడేది కాక అనేకులను చెరిపేసేవాళ్ళు. వాళ్ళు బాగుపడరు, బాగుపడేవాళ్ళని బాగుపడని వాళ్ళు బాగుపడరు, బాగుపడేవాళ్ళు కూడా బాగుపడినారు. అలాంటి వాడు ఉన్నారు సమాజాల్లో అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో. అందరు కాదులేండి, చాలా మంది ఉన్నారులేండి. ఇది కొద్దిమంది ఉన్నారులేండి మంచోళ్ళు, నీతిమంతులు కొంతమంది ఉన్నారులేండి. ప్రార్థనకి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, పర్వాలేదండి. అమ్మ ప్రార్థన చేసుకో, తప్పులేదులే. ప్రార్థనకి వెళ్తే అయ్యా ప్రార్థన చేసుకో, తప్పులేదులే అని కొంతమంది నీతిమంతులు ఉండారులేండి. ప్రార్థన చేసుకునే వాళ్ళని బలపరిచేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు బలహీనపరిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 100కి 90% ప్రార్థన చేసేవాళ్ళని చెడగొట్టేవాళ్ళు 90% ఉన్నారు, బలపరిచేవాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. దానియేలు ఎవరికేమన్నా ఏం చేశాడండి? ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దానియేలును పట్టుకోవాలని రాజుతో ఎట్టయినా సరే సింహం బోనులు వేసి దానియేలును లేకుండా చేయాలి. ఇప్పుడు అధికారం, ఆధిపత్యం అంతా మాదే ఉన్నది. ఈ బబులోను సంస్థానంలో దానియేలుకు మంచి పేరు ఉంది. ప్రార్థన పరుడని, కలలో వస్తే వివరించి చెబుతాడని, దైవ జ్ఞానంతో నింపబడిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడని దానియేలు గురించి మంచి పేరు ఉంది, మంచి సాక్ష్యం ఉంది. ఎట్టయినా సరే చెడగొట్టాలి ఆ సాక్ష్యాన్ని, ఎట్టయినా ఆ వ్యక్తిని లేకుండా చేయాలని కుట్ర అన్ని. రాజుతో శాసనం పుట్టించి, రాజా 30 దినముల వరకు ఎవరైనా సరే మరి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఏం చేయాలి? నీతోనే వచ్చి చెప్పుకోవాలి, నీతోనే వచ్చి మనం చేసుకోవాలి, నీతో వచ్చి చెప్పుకోవాలి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వీలేదు, ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేసుకోకూడదు, దేవుడితో చెప్పకూడదు, వాళ్ళ దేవతలకు మొక్కకూడదు దేవుళ్ళకి. కాబట్టి ఈ శాసనం పుట్టించి రాజుని పుట్టించమని రాజుకు చెప్పేశారు. రాజు కొంచెం కడుపులో ఉంది, ఇట్టని చెప్తున్నారు వీళ్ళని. సర్లేని కానీ అన్నాడు. ఈ సంగతి దానియేలు తెలుసుకున్నాడు. ప్రార్థన చేసినా సరే సింహబోనులు వేస్తారంట అని. దానియేలు ఏమనుకున్నాడు? ఇంటి సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగాను ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై 10 కిటికీలు యెరూషలేము తట్టునకు తెలిసి తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. మరణ శాసనము ముందున్నప్పటికీ ఆ శాసనము ప్రార్థన చేస్తే చంపేస్తారు, సింహబోనులు వేస్తారని తెలిసినప్పటికీ దానియేలు మాత్రం యథాప్రకారంగా ఎప్పటివలే ముమ్మారు 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 మారు కూడా ఇంటి కిటికీలు తెరిచి, యెరూషలేము తట్టు కిటికీలు ఉంటే కిటికీలు తెరిచేసి కిటికీ తిన్నంగా చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఈ కుట్రపొరితోళ్ళు ఏంటి, ఈ కుటుంబంతోళ్ళు, వారం లేని వాళ్ళు ఏంటి, ఎట్టయినా దానియేలు పట్టుకోవాలని కిటికీలో కొండ వచ్చి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నాడు? ప్రార్థన చేసేది చూశారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. మరణ శాసనము పుట్టించిన గిట్టనోళ్ళు రాజుగారితో యథాప్రకారంగా ప్రార్థన చేయటం, ప్రభువును బ్రతిమలాడుకుంటాం, తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు, సేవ కొరకు, సంఘము కొరకు, ఆత్మల కోసం, తన దేశం కొరకు
ప్రార్థన చేసేవాడే నిజ క్రైస్తవుడు. ఎవరు ఏమన్నా వెళ్ళొద్దన్నా, కుట్ర పొలుసుకు చేసిన లేనిపోయి అవమానాలు నిందలు మేదేశించాలనుకున్నా, నిజంగా దేవునిని వెంబడించేవాడే నిజ క్రైస్తవుడు. యేసు ప్రభు అన్నాడు, దానియేలు వలె మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఎవ్వరు ఎన్ని చేసిన ప్రార్థన మాత్రం మానకూడదు. ప్రభువును బ్రతిమలాడుకునుట మానకూడదు. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, నాతో కలిసి రావాలనుకుంటే నిత్య జీవానికి, నేను చెప్పినట్టు నడుచుకోవాలనుకుంటే ప్రతిదినం, ఒకరోజు కాదు ప్రతిరోజు వస్తాయి శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి. వచ్చినా సరే ప్రతిదినం వారి సిలువను, మీ సిలువను మీరే ఎత్తుకోండి. సిలువ అంటే శ్రమలు, ఆ ఎత్తుకుని, ఆ నిందలు ఎత్తుకుని నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను వెంబడించండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, శ్రమలు కొన్ని రోజులకి మనకు సింహాసనం వేస్తాయి. ఆ సంగతి మీకు తెలుసా? శ్రమలను ఓర్చుకుంటే, బాధలను ఓర్చుకుంటే ఆ శ్రమలు మనకి పరలోకానికి బాట వేస్తాయి. శ్రమలను చూసి వెనక్కి వెళ్ళిపోతే, శ్రమలు చూసి దిగజారిపోతే, మనుషులకు భయపడి ప్రార్థన మానేస్తే, దేవుని వెంబడిస్తాం మానేస్తే పరలోకం పోగొట్టుకుంటాం. నిత్యం దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని మనం పోగొట్టుకుంటాం. ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలన్నీ, దేవుని వెంబడించడం మాత్రం మర్చిపోవద్దు. ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపబోని నీడల నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. మీ సిలువను ఎత్తుకోండి, వెంబడించండి, వచ్చేయండి, అంతే, ఎత్తుకోండి. సుందర్ సింగ్ గారు ఉన్నారు, యేసుని వెంబడించాలంటే కులం ఒప్పుకోవట్లేదు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఏం చేశాడు? నాకు యేసు ప్రభు కావాలనుకున్నాడు. ఇంట్లో వదిలేశాడు, కులాన్ని వదిలేశాడు, డబ్బును వదిలేశాడు, తన వారిని, ఇంటి వారిని మొత్తం వదిలేసేసాడు. యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. సరే అయ్యా, మంచిది మంచిది అంటిస్తే, రా సరే యేసు వెంబడించగలను రా, ఈ ఒక్క రాత్రికి భోజనం చేసి వెళ్ళిపో, లాస్ట్ అన్నం పెడతాను రా, ఇంకా మళ్ళీ మా ఇంట్లో తినవో రాలని ప్రేమతో తీసుకెళ్ళి ముద్దు పెట్టి, ఈరోజు మనం ఏం చేస్తారు తెలుసా? ముద్దలు పెట్టి కూరలు వేసి, ముద్దలు పెట్టి కూరలు వేసి, అవి ఇచ్చి ఎంగిలి మెతుకులు ఇచ్చి, అది తిన్న మిగిలి ఇచ్చి మనం వసిపరుచుకుంటారు చూస్తారు. శ్రేష్టమైన మంచి ఎవరు ఎంగిలి ఇంటికి ఇచ్చా, మిగిలిపోయి అవి ఇచ్చి మన మీద గతం చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కూడా ఎంగిలి మెతుకుల కోసం, వాళ్ళు మిగిలితే తిని వదిలేసినట్టు కోసం ఆశపడి దేవుని మీద పెడతావా? వాళ్ళు పెత్తనం చెట్టుకు చూస్తారు. అది ముద్ద పెట్టారు లేదు, పెత్తనం చేస్తారు మన మీద. అందుకని ఎవరు ముద్ద కాసించుకోండి, మాకు వద్దని చెప్పండి. ఉంటే పస్తు, లేకపోతే పస్తు పుడుకోండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పెత్తనం చేస్తారు మన మీద. వాళ్ళు చెప్పినట్టేనా? నేను అన్నం పెట్టేగా, నేను చెప్పినట్టేనా అంటే, నువ్వు అన్నం పెడితే నువ్వు చెప్పినట్టేనా? నేను కోరేసాగా, ఎవరు ఇలా కోరేసాగా, నువ్వు వేయకపోతే కూడా వేస్తారు. దేవుడు ఏమన్నా నిన్న అనాలా? నువ్వు వేయకపోతే దేవుడు నీకు బ్రతికిస్తాడు అని చెప్పాలి. రెండోసారి ఇంకా మాట్లాడు. మనం మాట్లాడే దాంట్లో అందుకు బైబిల్ ఉంది, అపవాదిని ఎదిరించి వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు. చూసారా? లాస్ట్గా తీసుకెళ్ళి సుందర్ సింగ్ గారికి ఇంట్లో పాయాసం ఇచ్చాడు. సరే మరి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా, సరే మంచిది, వెళ్ళిపో, ఈ యొక్క పాయాసం తినేసి వెళ్ళిపో, ఇంకా చాలే నీకు మాకు ఇంకా చెల్లె ఆఖరి విందు చేపిస్తారా అని విందు చేయించి భోజనం పెట్టి అందులో విషయం పెట్టారు. అన్నం పెట్టి అందులో ఏం పెట్టారు? విషయం పెట్టేశారు. పాయాసంలో ప్రార్థన చేసుకున్నాడు, సంతోషంగా తినేశాడు. బయలుదేరి ట్రైన్ ఎక్కేశాడు. నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను, నాకు మీ ఆస్తితో పని లేదు, మీ ఇంటితో మాకు పని లేదు, మీతో మాకు పని లేదు, నాకు యేసు ప్రభు కావాలని. మన సిక్కు మాత్రమే, నువ్వు అట్లయితే క్రైస్తవులు వెంబడిస్తావేంటి? తక్కువ చేస్తావు. నాకు యేసు ప్రభు కావాలి, నా హృదయంలో యేసు ప్రభు తప్ప స్థానం ఎవరికి వెళ్ళిందని వెంబడించాడు. రైలు కూర్చున్నాడు. ఒక డాక్టర్ కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆలయాలకు దేవుని గురించి చెప్తా ఉన్నాడు. కొద్ది కొద్దిగా విషయం అంటే ఎక్కేస్తుంది. దేవుని గురించి చెప్తున్నాడు, విషయం ఎక్కేస్తుంది. ఎక్కేసి అలాగే నురుగక్కుతుంది. పడిపోయాడు రైలు స్టేషన్లో. ఎవరో ఒక ఆయన మంచి డాక్టర్
స్వార్థ అందిస్తున్నారు కదా, తీసుకుని వెళ్ళి వైద్యం చేశారు. ప్రభువే తన డాక్టర్ని పంపించాడు అన్నమాట. విషయం అంతా తీసేసేసారు. ప్రభువే అతన్ని స్వస్థపరిచాడు. చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళందరూ, చచ్చిపోయాడు అనుకున్నారు. బ్రతికించాడు, స్వార్థ సేవ చేశాడు. టిబెట్ ప్రాంతంలో, చైనా ప్రాంతంలో, అనేక ప్రాంతాల్లో దేవుని సేవ చేశాడు సుందర్ సింగ్ గారు. చూడండి చూడండి, ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ప్రభువుని వెంబడించారు. శిష్యులు 12 మంది శిష్యులు ప్రభువుని వెంబడించారు. కానీ మనం ప్రభు కొరకు బ్రతకటం, నీవు దేవుని కొరకు రావడం దెయ్యానికి ఇష్టం ఉండదు. దెయ్యం అంటే మనకి ఎదురుగా కనపడదు. అదేం చేసింది తెలుసా? మనుషుల్లో దూరంతాయి, మనుషుల దగ్గరుండి వాళ్ళలో ఉండి మాట్లాడించింది. మంచిగా చెప్పినట్టు చెప్పి ప్రార్థన మానేసినట్టు చేస్తుంది. నువ్వు ఎట్లా బతుకుతావు? నువ్వు లేకపోతే చూస్తాం, నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు? నేను వదిలేస్తాం. అట్లా ఇట్టా నీ బిడ్డల సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి, అరే ఒరే అని రకరకాలుగా ఇబ్బందులు బాగా చేస్తాను. అయిన పర్వాలేదు, నేను యేసుని వెంబడిస్తాను. క్రైస్తవుడికి ముందు నుయ్య వెనక గొయ్యలాగా ఉంటుంది. పెడితే ముందేమో నుయ్య వెనకేమో గొయ్య, అలాగ ఉంటుంది క్రైస్తవుడు పెడితే. అయినా పర్వాలేదు, మన దేవుని కొరకు సాగిపోతే, దేవుని కొరకు మనం వెంబడిస్తే, కష్టమైన ప్రభువును నమ్ముకుని ప్రార్థన చేస్తే, ప్రభు అన్నాడు. అక్కడే రాశాడు, నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. 24. ఇప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవరైనా నన్ను వెంబడింపకూడనేలా తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపగలను. 25. తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. అమ్మో, ప్రాణం పోతేమో, ఆస్తి పోతేమో, అది పోతేమో, దేవుని వెంబడిస్తే వాడు దూరం అయిపోతారు, వీళ్ళు దూరం అయిపోతారు, నేను బతికి తింట, నా తింట, నా కుటుంబ సంగతి తింట అని ఆలోచించకూడదు. ప్రభుని వెంబడించేటప్పుడు ప్రభు అన్నాడు తన ప్రాణమును రక్షించుకునేవాడు, వాడు తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. అమ్మో, నా ప్రాణం పోతేమో, నా బిడ్డల ప్రాణం పోతేమో, నా కుటుంబ ప్రాణం పోతేమో, ఆస్తి పోతేమో, నాకు అదందదేమో, ఇదందదేమో, ప్రభుత్వం రతిరతి అయిపోతాయేమో, నాకేం మేలు జరగదేమో, ఎవరు నాకు సాధించేదేమో అనుకుని నీ ప్రాణాన్ని, మన ప్రాణం మనం రక్షించుకొని కోరితే దేవుడు అన్నాడు, నువ్వు ప్రాణాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నావా? అయితే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. కాపాడుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. ఇంకేమన్నాడు? నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు. దేవుని కోసం మనం పోగొట్టుకుంటే తిరిగి ఏమవుతుంది? మన ప్రాణం దక్కుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దేవుని కోసం వస్తున్నాం ప్రార్థనకి, దేవుని వెంబడిస్తున్నావు, పరలోకం కావాలని వస్తున్నావు. నువ్వు వచ్చేటప్పుడు నీ వాళ్ళని దూరం అయిపోతుంది. కొన్ని ఆటంకాలు కలుగుతాయి, అసమాధానం వస్తుంది, సమస్యలు వస్తాయి. వచ్చినా సరే, ఏమొచ్చినా సరే నేను భరిస్తా. సిలువను ప్రభు నా కొరకు భరించాడు, నా సిలువను తాను భరించాడు. నేను మొయ్యవలసిన నిందలను యేసయ్య భరించాడు. యేసుని వెంబడించడానికి నేనెందుకు అవమానాలు భరించకూడదు? నిందలేని నా మీదే తీశాను. నేను మాత్రం దేవుని వదిలిపెట్టాను. ఒక నిర్ణయం మనం తీసుకోగలిగితే దానియేలు వలె. అయినా సరే దానియేలు ప్రార్థన మాటల రాజుకు పట్టించారు, తీసుకెళ్ళి ప్రార్థన విషయంలో దానిని తీసుకెళ్ళి సింహబోనులో వేసేయమన్నారు. వేసేసారు. సింహబోనులో దానియేలు తీసుకెళ్ళి, దానియేలు ఇచ్చే సంగతి దేవునికి ముందే తెలుసు. ఆల్రెడీగా 2-3 సింహాలు ఉన్నాయి అందులో. దానియేలుగానే పట పొరిగేస్తాయి ఇమీడియట్గా. దానియేలుకు ముందే దేవదూతలు వెళ్ళి సింహాల మీద కూర్చొని సింహాల నోళ్ళు మూసేసి, దేవదూతలు ఏం చేశారు? సింహాల నోళ్ళు
మూసేసి కూర్చొని దానిలో చూస్తాం ఎవరు గట్ట సింహాలు నోరు తెరవట్లా. తెరవాలంటే దేవదూతలు ఎవరు కనపడతారు అక్కడ. రాజు అన్నాడు, దానియేలు, నిత్యము నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షిస్తాడు, తప్పక దేవుడు నిన్ను కాపాడతాడు. నీవు సేవించే దేవుడు నిన్ను కాపాడతాడు, నువ్వు ప్రార్థించే దేవుడు నిన్ను కాపాడతాడు. వీళ్ళు ఎంత లేచినప్పటికీ నిన్ను కాపాడతాడు. సరేలేడు, దానియేలు చేసి వెళ్ళిపోయి పడుకున్నాడు. దానియేలు రాజు వెళ్ళాడు. రాత్రి డ్యాన్స్ లేపించుకుని రోజు రాజులు ఆడవాళ్ళతో డ్యాన్స్ లేపించుకుంటూ ఉంటారు. నాటి భర్త నాట్యం చేస్తాను. ఆ రోజు ఎవరు రావద్దు అన్నాడు. నాట్యాలు వద్దు, తీసేయండి, మేడతారా తీసేయండి, మెత్త పట్టుకున్నట్టు. ఇప్పుడు తెల్లారుదాన్ని చూస్తాడు. తెల్లారి గూగుల్ సింహం బొంద దగ్గరికి వచ్చేసాడు. రాజు వచ్చి, దానియేలు, నిత్యము నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షించాడా అని అంటాడు. ఇదేంటి, రాత్రి సింహం బొందులు వేసినవాడిని తెల్లారి పట్టికి సింహాలు చంపేయాలి కదా. పొద్దున్నే సింహం బొంద దగ్గరికి వచ్చి, నిత్యం నువ్వు సేవిస్తావా, దేవుడు నిన్ను కాపాడాడా అని అన్నాడు. దానియేలు అంటాడు, రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా. నా దేవుడు తన దూతలను పంపి సింహపు నోళ్లను మూసేశాడు. నా దేవుడు దూతలను పంపించాడు, సింహం నోళ్ళను వేయించేశాడు. రాజా, నీ దృష్టికి నేను నేరం చేయలేదు, ప్రార్థన చేసుకుంటే తప్పు చేసినట్ట కుట్రా. అప్పుడు రాజు అన్నాడు, దానిలో బయటికి తీసుకురండి. దాని మీద నేరం పంపేరే వాళ్ళు తీసుకుని ముందు వేసింది అన్నాడు. వాళ్ళు భార్య పిల్లలు మొత్తం వాళ్ళ ఇంట్లో అందరినీ చెప్తే వాళ్ళు వెళ్తాను కూడా పటపటపట్టుకొని కొరికేసింది సింహాలని. అసలు ఇప్పుడు నేను గుర్తుపెట్టుకో, దేవుని కోసం మనం ప్రాణం పోగొట్టుకుంటే తిరిగేది తక్కువ. ఇప్పుడైనా సరే, అమ్మో అతనికి ఏమవుతుంది అనుకో, నిజంగా పోతుంది మన ప్రాణం. ఏమవుతుందా, దేవుడు ఉన్నాడు నాకేంటి అనుకుంటే సమస్యలన్నీ ముందుకు పారిపోతాయి. సమస్యలన్నీ పారిపోతాయి. సుందర సింగ్ ఏమైనా సరే, నా హృదయంలో దేవునికి తప్ప దేనికి చూడలేదు అనుకున్నాడు. వాకానికి చూడలేదు అనుకున్నాడు. డబ్బుకి లోకానికి అంత సందర్భంగా భోగభాగ్యాన్ని మంచి సేవ చేశాడు. చచ్చిపోవాల్సిన చంపేశాడు అనుకున్నాడు, చచ్చిపోయాడు అనుకున్నాడు. కానీ సుందర సింగ్ తిరిగి బతికాడు. దేవుని కోసం తన ప్రాణం పోయిన పర్వాలేదు అనుకున్నాడు, ఆస్తి పోయిన పర్లేదు అన్నాడు. నిజంగా మంచి సేవ చేశాడు సుందర సింగ్. అనేక ఆత్మను రక్షించాడు. మహానుభావుడు. మన భారతదేశానికి వచ్చాడు, మన అందరికి కూడా వచ్చాడు. మంచి సేవ చేశాడు. చూడండి, నేను ముగిస్తున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. అందుకే ప్రభు అన్నాడు, నా నిమిత్తము తన ప్రాణాన్ని ఎవడైనా పోగొట్టుకుంటే, నా కోసం, దేవుని కోసం ఆస్తి పోయినా, పొలం పోయినా, ఉద్యోగం పోయినా, ఆస్తి భోగభాగ్యాలు దేవుని నమ్ముకున్నప్పుడు ఇవన్నీ నీకు దొరకైనా దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళీ వాటిని నీకు ఇస్తాడు. యోగు నీతి కలిగిన వాడు, దేవుని కోసం, దేవుని నమ్ముకున్న నీతిపరుడు, యథార్థవంతుడు. మొత్తం పోయి అపవాది ఏం చేశాడు, కుట్రాడు, కుళ్ళుమూతుడు మొత్తం తీసేశాడు. 500 జతలు ఎట్లు చచ్చిపోయినాయి. నీతిగా నిలబడితే బిడ్డలు చచ్చిపోయారు. లాస్ట్ వరకు నిలబడితే యోగుకి 1000 జతలు ఇద్దరు ఉంచాడు. ఎన్ని జతలు వచ్చినాయి? ముందు 500 పోయినాయి, తర్వాత 1000 జతలు వచ్చినాయి. అసలు ఎంత ఆశీర్వాదం, అంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఏది పోయిందో అంత డబల్ ఆశీర్వాదం వచ్చింది యోగుకి. మరి నీకు నాకెందుకు రద్దు దేవుని కొరకు బతికితే. అందుకే అన్నాడు, నా నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము నువ్వు నీ ఆస్తి కోల్పోయినా, ఏది పోయినా 100 మరలా పొందుతావు అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలు, ఈ నూతన సంవత్సరం ప్రభుని వెంబడిద్దాం. ప్రార్థన మాత్రం మానవద్దు. దానియేలు వలె, సుందర సింగ్ వలె ధైర్యంగా లోకాన్ని జీవిద్దాం. శిష్యుల వలె నిజంగా ప్రాణాలైన దేవుని కొరకు త్యాగం చేద్దాం. దేవుని కోసం ఏది పోగొట్టుకున్నా తిరిగి అది మరలా మనకి దక్కుతుంది. అందుకే అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలండి, ఉపేక్షించుకొని ఆలోచించండి, పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. యేసుని వెంబడిద్దాం, లోకాన్ని అలకనెట్టేద్దాం, దేవునితో ముందుకు సాగిపోతాం. పోగొట్టుకున్నది ఏదైనా సరే దేవుని కొరకు. ప్రాణం పోయినా మరలా దక్కుద్ది. పోతేమో ప్రాణం ఉన్నామనుకో, అది మళ్ళీ అంతే పూర్తికి రాదు. దేవుని కోసం పోయింది ఏదైనా తిరిగి దక్కుతుంది. దేవుని కోసం ఏది పోగొట్టుకున్నా, బిడ్డను పోగొట్టుకున్నా, ఆస్తి పోగొట్టుకున్నా, నీతి కోసం, యథార్థ కోసం, సత్యం కొరకు యోగుకు 200 ఇచ్చాడు దేవుడు. తిరిగి ఇచ్చాడు, పొందాడు. ప్రభు అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఏం నీకెవడు దేవుని కొరకు నీ ఆరోగ్యం పోగొట్టుకున్నా,
సమస్తం పోయినా తిరిగి దేవుడు మీకు ఇస్తాడు. నమ్మండి, నమ్మండి. ఈ నూతన సంవత్సరం పరుగులు నింపేద్దాం, ఆత్మలు సంపాదిద్దాం, అనేకులకు దేవుని గురించి చెప్తాం. ఎన్ని సమస్యలు ఇచ్చిన ప్రార్థన ఆనందం, దేవుని సన్నిధిని విడిచిపెట్టబడి తప్పకుండా దేవుని మహిమను చూస్తారు. ప్రార్థన చేసుకో, తెలియవచ్చు. కృష్ణులమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవ, ఈ పాదాలకు స్తోత్రాలు మనం చెల్లిస్తున్నాము. ఎవడైనా నన్ను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినం తన సెలవు ఎత్తుకుని నన్ను వెంబడించమని చెప్పారు. మా ప్రభా, మమ్మల్ని మేము పూర్తిగా నీకు సమర్పించుకోవాలి. ఫస్ట్ ముందు మమ్మల్ని మీకు అంకితం చేసుకుంటే మేము వెంబడించగలం. కొంత లోకం, కొంత దేవుడు అంటే మేము పనికి రాకుండా పోతాం. కొద్దిసేపు ఆ నటన, కొద్దిసేపు ఈ నటన, ఆ నేత సగం ఆ నేత సగం ఈ నేత అయితే దేవుడి దగ్గర పనికి రాదు. ప్రభా, మేము మనుషులకు భయపడితే పరలోకం పోగొట్టుకుంటాం. మీకు భయపడితే మేము నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. దానియేలు దేనికి భయపడలేదు కదా నాయన. దానియేలు లాంటి మంచి ప్రార్థన, విశ్వాసం, భక్తి మాకు అనుగ్రహించండి. సుందర్ సింగ్ గారు లాంటి త్యాగపూరితమైన జీవితం మాకు దయచేయండి. నిన్ను వెంబడించడానికి నిజంగా సమస్తమును త్యజించాడు, లోకాన్ని త్యజించాడు, మహాభక్తుడు అయ్యాడు. నిజంగా మంచి మిషనరీ అయ్యాడు సుందర్ సింగ్ గారు. మీ భక్తులైన వారెంత మంది వారి కులాన్ని, అన్ని సంస్థలు విడిచిపెట్టి మీ సేవ చేశారు. నిందల అవమానాలు భరించారు. నిజంగా మా దేవ, మీకోసం మేమేది పోగొట్టుకున్నా మరలా మా కోసం ఏదైనా సరే కన్న తండ్రి, ఈ లోకం మమ్మల్ని మీద నిందలేసిన లేనిపోని మాకు వృత్తిగా మేము తలంచుకుని వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే నిజంగా రేపు పొద్దున మా మీద నిందలేసిన వారి నిజముగా ఏడుతారంట ప్రజలు. నిజముగా ప్రభువా, ఇప్పుడు నవ్వుచున్న మీరు ఏడుస్తారు, ఏడ్చి మీరు రేపు పొద్దున నవ్వుతారని చెప్పాను. నవ్వే రోజులు ఉన్నాయి. నేను అక్కడ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధం చేయండి. బిడ్డలను తీసుకొచ్చాను, మీకు స్థుతులు. బిడ్డలను దీవించండి, నమ్మకస్తులుగా చేయండి. ఇక్కడ వరకు నీ ప్రేమలో ఉంచండి. దుష్టు నుంచి, కీడు నుంచి కాపాడండి. మంచి నిన్ను వెంబడించే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించండి. ఇక్కడ వరకు 2022 సంవత్సరంలో మీరు ఇచ్చిన బుధవారం ప్రార్థన కొరకై నీకు స్థుతులు. నేను స్థుతిస్తూ ఉన్నా మా ప్రభా. ఈ మొదటి బుధవారం కొరకై నీకు స్థుతులు. మీరే మాతో ఉండండి, నీ వాక్యాన్ని దీవించండి. ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారో, ఎంతమంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్ చూస్తున్నారో, వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించండి. మీ వాక్యాన్ని దీవించండి. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. దానియేలు లాంటి యథాప్రకారము ప్రార్థించుట, ఎవ్వరికి భయపడకుండా మరణ శాసనం ముందున్న లోకాన్ని త్యజించిన వెనక తిరిగి చూడని సుందర్ సింగ్ వారి ప్రభువా, మంచి ప్రార్థనాత్మ మాకు అనుగ్రహించండి. వెళుతున్నారని పిల్లలకు తోడుకోండి. నమ్మకస్తులుగా చేసి సంవత్సరం ధైర్యంగా బ్రతకాలి. దానియేలుకు ధైర్యం ఏంటంటే ఏ తప్పు లేదు కాబట్టి ధైర్యంగా ప్రార్థనకు వస్తున్నాడు. తప్పు చేసేవాడు భయపడతాడు. నీతివంతుడు, యథార్థవంతుడు దానియేలు దిగి భయపడలేదు. యోగు లాంటి మంచి వ్యక్తి, యథార్థత, నీతిని మాకు అనుగ్రహించండి. మీకోసం పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలు పొందాడు యోగు. మీకోసం ఆరోగ్యం పోగొట్టుకున్న, ధనం పోగొట్టుకున్న, ఆస్తి పోగొట్టుకున్న, మనుషులు పోగొట్టుకున్న రెండంతలు ఆశీర్వాదాలు రేపొద్దున మాకు ఇస్తారు. 100 ఆశీర్వాదం ఇస్తానని చెప్పారు. మీ వాక్యాన్ని దీపించండి. మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా చేసి వెలుసులుగా తోడుగా ఉండండి. చిత్తమైతే శనివారం రాత్రి ఉపవాసప్రార్థనలో మాతో ఉండండి. నా ప్రార్థనలు జరిగి సరిగ్గా చేర్చుకొని యేసునామములో ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీతో రైండి మిమ్మల్ని దీవించి కాపాడనుగా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.